My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ఉన్న పాటన మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయనా తండ్రి. ఈరోజు ప్రత్యేకమైన మాట నాయన, బల్ల కింద పడిన ఆహారం అనే మాటని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తునామని సమయాన్ని ప్రార్థనని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే బల్ల కింద పడిన ఆహారం అటండి. ఈ మాట వినంగానే మనకి గుర్తుకొచ్చే సందర్భం ఏంటంటే మరొక కానాను స్త్రీ, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానీ అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయంలో కానీ లిఖించబడిన రీతిగా అక్కడ ఒక సందర్భం అండి. ఒక అన్యురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డకి, తన కుమార్తెకి దయ్యం పట్టినందున వచ్చి, అయ్యా నా కుమార్తెని స్వస్థపరచు అన్న సందర్భం అండి. మరి దేవుని కృప చొప్పున మనం వాక్యం ఒకసారి చదివి ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు నేను చదువుతున్నానండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదని అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే మీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ కానాను స్త్రీ వచ్చి మరి యేసు ప్రభు వారు మరి స్వస్థతను ఇస్తున్నారు అన్న విషయం తెలుసుకొని, ఒక అన్యురాలండి, తనకి యేసు ప్రభు గురించి తెలీదు, తను ఒక యూదురాలు కానే కాదు. కాకపోతే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో తను వింటున్న సంఘటనలను బట్టి, అద్భుతాలని బట్టి, మరి తన కుమార్తె కూడా దయ్యం పట్టింది కాబట్టి మరి తన కుమార్తెని ఖచ్చితంగా యేసు ప్రభు వారు స్వస్థత కలగజేస్తారనే విశ్వాసంతో మరి వచ్చి కేకలు వేస్తుందంట. అయ్యా, మరి దావీదు కుమారుడా, అందరిలాగా తను కూడా కేకలు వేస్తూ, అయ్యా నా కుమార్తెని మరి స్వస్థపరచు, మరి ఆమె దయ్యం పట్టి ఉన్నదన్నప్పుడు యేసు ప్రభువారు మొదటిగా ఆమె స్వరం విని ఆయన ఏం పలకలేదంటండి, మౌనంగా ఉన్నాడంట. అవునండి, మన జీవితంలో కూడా యేసు ప్రభువారు ఒక్కొక్కసారి మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల గొప్ప సమాధానం ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మరలా ఆ శిష్యులంతా కూడా చూసి ఆమె కేకలు వేస్తుందని ఆమెను అక్కడి నుండి పంపివేయమని యేసుని అడిగినప్పుడు మరలా ఆమె అంటుంది, అయ్యా నన్ను పంపివేయొద్దు, కానీ ప్రభువా నా పట్ల కనికరించు, నన్ను చూడు అని చెప్పేసి ఆమె మరలా మరి యేసు ప్రభు వారిని ప్రాధేయపడుతుంటుండగా అప్పుడు యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట అంటున్నారు. ఇజ్రాయిలులో, అవునండి జాగ్రత్త, ఇజ్రాయిలులో ఉన్న నశించి ఉన్న గొర్రెల పిల్లల కోసమే మాత్రమే నేను పంపేయుడి ఉన్నాను, కానీ ఇతరుల కోసం కాదని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ గొర్రె పిల్లలంట, అంటే గొర్రె పిల్లలంటే మనుషులే అండి, ఇక్కడ నిజమైన గొర్రెలు కాదు. కానీ ఇజ్రాయిలులో ఇంటి వారైనా, ఇజ్రాయిలులో అయిన వారైనా వారు నశించి ఉన్నారు కాబట్టి ఆ నశించిన గొర్రెల కోసము నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అంటే మరి లోకంలో ఉన్నవారు నశించిన స్థితి
స్థితిలో లేరంటారా అండి? నిజం చెప్పాలంటే కానాను స్త్రీ నశించిన స్థితి, వాళ్ళు ఇంకా భయంకరమైన పాపంలో ఉన్నారు. లోకమంతా పాపంతోనే నింపబడి ఉందండి. యేసు ప్రభు మొదటి రాకడ సమయంలో అంతకంటే ముందు కూడా పాపమే అండి. ఆదాము కాలం నుండి పాపంలోనే, గొప్ప పాపంలో భూలోకమంతా ఉంది. కానీ దేవాది దేవుడు ఇజ్రాయలైట్స్ ని ఏదో ఒక రకంగా వారిని సమకూర్చుకుంటూ, మరి వారికి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తూ, వారిని పరిశుద్ధపరచుకుంటూ, మరలా వారిని ఒకవైపు శిక్షిస్తూ, సరిచేస్తూ అలా ముందుకు నడిపిస్తూ వచ్చాడు ఇన్ని సంవత్సరాల పాటు. అంటే తండ్రి దేవుడు అండి. అయితే ఇక్కడ ఆ నశించిన ఆ ఇజ్రాయెల్ గొర్రెల కోసమే నేను పంపబడితేనే కానీ అన్యుల కోసం కాదన్నప్పుడు, అయ్యా కరుణించయ్యా, నాకు సహాయం చేయమని మరలా ఆమె రెండోసారి మూడోసారి కూడా ఆమె పలకరిస్తుంది. అంటే ఆమె అడుగుతుందండి, మరలా ప్రాధేయపడుతుంది. అయితే వెంటనే అక్కడ మరలా యేసుప్రభు వారు అంటారు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆహారము కుక్క పిల్లలకు వేయకూడదు కదా అని. ఆ మాట విని ఆమె బాధపడలేదు, మరి కృంగిపోలేదు, మరి నన్ను ఇంత మాట అంటావని తను ఆవేశపడలేదు. కానీ వెంటనే మరలా తగ్గించుకొని, ప్రభువా మీరు అన్న మాట నిజమే కావచ్చు, కానీ యజమానుల బల్ల మీదకి వెళ్ళి పడిన మరి ఆహారాన్ని కుక్క పిల్లలు సైతం కూడా తింటాయి కదయ్యా, మరి నాకు ఆహారం నివ్వు అంటే అది ఎలాంటి ఆహారం అంటే స్వస్థత. మరి ఇదిగో నీ బిడ్డలకి, నీ ఇజ్రాయెల్ జనాంగంకి, నీ వారికి, నిన్ను నమ్ముకున్న వారికి, యూదులకి ఇస్తున్న అదే స్వస్థత నా కుమార్తె కూడా ఇవ్వమని బ్రతిమలాడుతుందండి. ఇక్కడ ఆ తల్లి యొక్క ప్రేమ, తల్లికి ఏం కావాలండి? తన కుమార్తెలు, తన బిడ్డలు అందరూ బాగుండాలి. ఏ తల్లైనా తల్లే కదండి. కానాను స్త్రీ అయినా, ఇజ్రాయెల్ స్త్రీ అయినా, మరి ఏ స్త్రీ అయినా మరి కన్న తల్లి కాబట్టి తన బిడ్డకి మరి స్వస్థత కలుగునేమో అని చెప్పేసి తన సొంత ఆలోచనని మర్చిపోయి, తన సొంత మతం, కులం అనుకుంటూ అనేది భేదం పక్కకు పెట్టేసి, మరి నా బిడ్డ స్వస్థపరచబడితే చాలు, ఈ యేసు ప్రభు ఎవరో మరి ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడు, ఎంతో మంది దయ్యాలను ఎల్లకొడుతున్నాడు, ఎంతో మందిని బాగుపరిచాడు, ఇదిగో నా కుమార్తెను కూడా బాగుపరుస్తాడేమో అని ఆశతో వచ్చి మరి విశ్వాసంతో నిలబడి మరి ఆ యేసు ప్రభుతోనే మరి తను ప్రాధేయపడుతుందండి. నిజంగా ఒక యాకోబు దేవుని పాదాలు పట్టుకొని ఎలా గోజాడి మరి జవాబు పొందుకున్నాడు, అలా ఈ తల్లి కూడా విసుగక ప్రార్థిస్తూ బతిమలాడుకుంటుందండి. ఆ తర్వాత యేసు ప్రభు వారు అంటారు, అవును నీ విశ్వాసము గొప్పది అమ్మా, ఇప్పుడే వెళ్ళు, నీ కుమార్తె అక్కడ స్వస్థత పొందుకుందనే మాట చేత మరి తను మరి విడుదల పొందుకుందండి, అంటే జవాబు పొందుకుందండి. ఎవరండి ఆ స్త్రీ? ఒక కానాను స్త్రీ, ఒక అన్యురాలు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, క్రీస్తు యొక్క కార్యములను బట్టి, క్రీస్తు యొక్క అద్భుతాలను బట్టి, మరి మా వారు విన్నదాన్ని బట్టే కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అండి ఈ లోకంలో యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మరి ఎన్నో కార్యాలు, అద్భుతములు లోకంలో జరుగుతున్నాయని మరి బిడ్డల ద్వారా, విశ్వాసుల జీవితంలో, క్రైస్తవుల జీవితంలో, సంఘాలలో జరుగుతున్న దాన్ని బట్టి ఎంతోమంది అన్యులు ఆకర్షించబడుతున్నారు. కొంతమంది కేవలం విశ్వాసంతో మరి ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు, అస్వస్థతలు పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అందరూ మరి దేవునిలోనే రావట్లేదు, అందరూ రక్షణ అయితే పొందుకోవట్లేదు. చూడండి తేడా ఉంది ఇక్కడ. చూడండి నేనేమంటున్నా అంటే, ఇక్కడ బల్ల కింద పడిన ఆహారం అనే మాట మీద మనం ధ్యానించబోతున్నాం. అయితే మొదటగా ఈ బల్ల కింద పడిన ఆహారం ఏంటో అనేది చూడడానికి ముందు బల్ల మీద ఉన్న ఆహారం ఏంటో మనం చూద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బల్ల మీద ఉన్న ఆహారాన్ని మనం ధ్యానించాలంటే మొదటిగా 1 సామ్యుల గ్రంథము మరి 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, 1 సామ్యుల గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం నేను చెప్తానండి. అక్కడ సందర్భం అక్కడ ఏమై ఉంటుందంటే, సౌలు సామ్యులకి మధ్యలో జరుగుతున్న మరి ఒక సంఘటన ఏంటంటే, సామ్యులకి దేవాది దేవుడు మొదటి రాజుగా సౌలుని నేను అభిషేకించాలి, అతనిని నేను రేపు పంపబోతున్నాను అని చెప్పినప్పుడు, సౌలు కూడా తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినందున వెతుక్కుంటూ వచ్చాడండి. ఆ టైంలో మరి తను కూడా అనుకోని రీతిగా మరి సామ్యుయల్ దగ్గరికి రావడం, సామ్యుయల్ వెంటనే తను చూసి, నీ కోసం నేను ఆల్రెడీ భోజనము సిద్ధపరిచాను కాబట్టి నువ్వు నాతో వచ్చి భోజనం చేద్దురా అంటాడు. యాక్చువల్గా ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవి, నా తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినాయి కాబట్టి అవి ఎక్కడున్నాయో చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంటే, లేదు అవి ఆల్రెడీ మరి సురక్షితంగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళాయి, కానీ ఇప్పుడు నీతో నాకు పని ఉంది, నువ్వు ఇప్పుడు నాతో వచ్చి నాతో భోజనం చేద్దురా అని చెప్పేసి తను ఒక ఉన్నత స్థలం దగ్గరికి, మరి చక్కగా భోజనం ఏర్పాటు చేసిన ఒక స్థలం దగ్గరికి మరి సామ్యుయల్ సౌలుని తీసుకెళ్లడం అని జరుగుతుంది. అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న పరిచారకులతో సామ్యుయల్ చెప్తాడు, నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, నేను ఒక వ్యక్తిని తీసుకొస్తానని చెప్పాను కదా, నేను పక్కకు చూడండి, ఐ ఆస్క్డ్ యూ టు సెట్ అపార్ట్ ఎ స్పెషల్ ఫుడ్ అని చెప్పాను కదా అని మాట్లాడతాడు. అంటే ఏంటంటే, మరి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని, మరి భాగాన్ని నేను సపరేట్గా పెట్టమని నేను చెప్పాను కదా, అది తీసుకురా అన్నప్పుడు మరి ఆ జంతువు యొక్క ఒక భుజాన్ని మరి వండి
పెట్టడం అనేది జరుగుతుంది. అది శ్రేష్టమైన ఆహారంగా మరి ఆనాడు దేవాది దేవుడు మరి ఇజ్రాయెల్ కాలంలో మరి లేవీలకి అహరోనికి ఇచ్చిన శ్రేష్టమైన భాగం అండి. ఆ భాగంని ఆ ఆహారాన్ని మరి ఇక్కడ దేవాది దేవుడు సామ్యుయల్ ద్వారా సౌలుకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, అభిషేకించక ముందు ఈ ఆహారము అంటే ఇది బల్ల మీద పెట్టిన శ్రేష్టమైన ఆహారము, అది శ్రేష్టమైన ఆహారాన్ని మరి సామ్యుయల్ ద్వారా మొదటిగా సౌలు భుజించుతాడు. తర్వాత మరి నెక్స్ట్ డే ఇమీడియట్గా అభిషేకం కూడా అనేది. అంటే ఇదేంటంటే మరి ఎవరిని పడితే వాళ్ళని మనం భోజనానికి పిలవము, ఎవరితో పడితే వాళ్ళు మనం కూర్చొని తినము కదండి. ఆ రీతిగా ఇక్కడ సౌలు నీ ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు, తనకంటూ ఒక హోదాని ఇచ్చి ఉన్నాడు, తనకంటూ ఒక అద్భుతమైన కార్యం చేశాడు. మరి ఇది ధ్యానిస్తున్నప్పుడు మరి నిజంగా మరి మనము కూడా మరి శ్రేష్టమైన వారిగా దేవుని హృదయంలో ఉన్నాము కాబట్టి దేవుడు కూడా మనతో ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మనము బల్ల మీద ఆహారము తినడానికి యోగ్యులమని ఆయన మనకి ఇచ్చి ఉన్న యోగ్యతని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే బల్ల మీద అంటే ఏంటంటే ఫ్యామిలీగా మనం కూర్చుంటామండి, అంటే సమానమత్వంలో వాళ్ళము కూర్చుంటాం, అంటే యేసుతో పాటుగా సమానంగా మరి ఆ కుటుంబానికి సమానంగా ఉన్నవారు మాత్రమే అక్కడ కూర్చొని మనం కలిసి భోజనం చేస్తాం. అయితే ఇదే సందర్భాన్ని మనం ఒక్కసారి చూస్తే ఎక్కడంటే మెఫీబోషెతు గురించి మరి దావీదు సందర్భంలోనే జరిగిన సంఘటన, అది కూడా 2 సామ్యుయల్ గ్రంథం 9 అధ్యాయం 7-10 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఉంటాయి. ఏమని ఉంటుందంటే, ఈ మెఫీబోషెతు అనే వ్యక్తి ఎవరంటే యోనాతాను యొక్క కుమారుడే ఉన్నాడు. ఆ యోనాతానుకి సహాయం చేయాలని మరి అతని కోసం ఏమన్నా చేయగలనా అని చెప్పేసి ఎదురు చూస్తున్నప్పుడు మరి దావీదుకి మెఫీబోషెతు అనే వ్యక్తి ఇంకా బ్రతికున్నాడు మరి అన్నప్పుడు వెంటనే అతన్ని తీసుకొచ్చి తనకి ఇస్తున్న ధన్యత ఏంటంటే, యోగ్యత ఏంటంటే, ఇదిగో మరి ఈ రోజు నుండి నువ్వు నా బల్ల పైన ఎక్కడండి రాజు అయిన దావీదు ఒక బల్ల మీద కూర్చొని తినడానికి యోగ్యతని అర్హతని అక్కడ మెఫీబోషెతుకి దావీదు ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, కేవలం ఈ పూట అని కాదు, శాశ్వత కాలం. చూడండి, అతను ఒక అవిటివాడే ఉన్నాడు, తన తాత చేసిన తప్పు వలన తనకి శిక్ష అనేది వచ్చింది, కానీ దేవాదేవుడు యోనాతాన్ని బట్టి మరి ఇక్కడ శ్రేష్టమైన భాగం అనేది మరి దావీదు ద్వారా మరి కరుణ చూపిస్తున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. అక్కడ తను జీవించినంత కాలము కూడా ఇప్పటివరకైతే ఎక్కడో బ్రతికాడు, కానీ ఇక మీదట నువ్వు జీవించినంత కాలము ఇదిగో నా బల్ల పైననే నువ్వు కూర్చొని భోజనం చేద్దుగాక, మరి సమస్తమైన భాగము నీ స్వాస్థ్యము నా స్వాస్థ్యము కూడా నీకు ఇచ్చదనని అక్కడ దేవాది దేవుడు దావీదు ద్వారా వాగ్దానం చేస్తూ మరి శ్రేష్టమైన ఆహారాన్ని తనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే శ్రేష్టమైనదండి, బల్ల మీద అంటే శ్రేష్టమైనది, బల్ల కింద అంటే శ్రేష్టము కానిది, అంటే ఎంగిలైనది, లేకపోతే వాడబడింది అంటే వ్యర్థమైనది, లేకపోతే ఎవరికి ఉపయోగకరం కానిది. అయితే ఇక్కడ ఈ స్త్రీకి కావాల్సింది ఏంటి అంటే, అక్కడ ఏదో గొప్పతనం కాదు, నాకేదో నేను బల్ల మీద కూర్చొని నాకేదో వీళ్ళు సన్మానం చేయాలని కాదు, కానీ నా బిడ్డ బాగుపడితే చాలని వచ్చి యేసు ప్రభు దగ్గర సాగిలపడి మరి దేవుని నామంలో మరి తను కూడా అన్యురాలైనా కూడా అదే సమయంలో స్వస్థతను మరి తన కుమార్తెకి పొందుకోవడం అనేది జరిగింది. నిజంగా ఇది దేవుడు చూపుతున్న గొప్ప కార్యం అండి. అయితే ఇక్కడ చూస్తే సౌలు శ్రేష్టమైన ఆహారము భుజించిన తర్వాత అభిషేకించబడ్డాడు. అలాగే దావీదు చరిత్రని చూస్తున్నప్పుడు కూడా దావీదు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి. మరి తనకైతే అభిషేకం ముందు వస్తుంది, తర్వాత మరి ఆహారము లేక ప్రయాసపడుతున్నాడు, పరిగెడుతున్నాడు. అంటే ఆహారం కోసం కాదండి, సౌలు నుండి పారిపోతున్న సమయంలో ఒక సందర్భంలో మరొక మందిర ఆవరణంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కొద్ది మందిగా ఉన్నాము, ఇదిగో మేము కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ వచ్చాము, మాకేమన్నా ఆహారం దొరుకుతుందా అంటే అక్కడ ఆహారం ఏం లేదు, కానీ ఇదిగో మరి ఇక్కడ మందసము దగ్గర పెట్టబడిన మరి ఆహారం ఉంది, మందసపు రొట్టెలు ఉన్నాయి, నువ్వు కావాలంటే అవి తినొచ్చు, కానీ మీరు పవిత్రంగా ఉంటేనే సుమా అని చెప్పేసి ఆ యాజకుడు అన్నప్పుడు, అయ్యా మేము పవిత్రంగానే ఉన్నాము అని చెప్పేసి అన్నప్పుడు మరి శ్రేష్టమైన ఆహారము మరి శ్రేష్టమైన మందిర ఆవరణంలో ఉన్న మరి అది కేవలం యాజకులు లేవీలు మాత్రమే తినగలిగిన ఆహారము దావీదు భుజించడం అనేది జరిగిందండి. నిజంగా అప్పుడు కూడా అతను శ్రేష్టమైన ఆహారమే మరి భుజించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో మరి ఆహారం గురించి బైబిల్లో రాయబడుతుంది. ఆహారం అంటేనే దేవుని చిత్తమని, ఆయన చిత్తము చేయటమే నాకు భోజనమని మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన మరి ఇంకొక మాట అంటాడు, శత్రువు ఎదుట భోజనం అని చెప్పేసి, శత్రువు ఎదుట మనకి బల్ల సిద్ధపరచును అని చెప్పేసి దావీదు మహారాజు కీర్తన 23వ అధ్యాయంలో కూడా మరి మాట్లాడుతూ ఉంటాడు కదండి. ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు ఒకటి ఆలోచన చేయాలి ఈరోజు ఈ ముగింపులో. అంటే నేనేమంటున్నానంటే, ప్రత్యేకంగా ఇక్కడ బల్ల మీద పడిన ఆహారము అనేది దేనికంటే శ్రేష్టతకి, ఐక్యతకి, దేవునితో సమానత్వానికి, అంటే దేవుని వారసులుగా ఉన్న మనకి ఆయన ఇస్తున్న జీవం అండి. అంటే ఆయన ఇస్తున్న జీవము, ఆయన ఆహారము మనము పొందుకుంటున్నాం. అది ఏదైనా, అది బల్ల ఆరాధనలో బల్ల అయినా సరే, దేవుడిస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలే కావచ్చు,
కావచ్చు, ఇవన్నీ మనం పొందుకోవడం నిజం చెప్పాలంటే పరలోక సంబంధమైన దీవెనలని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అవునండి, ఈ సగం వరకైతే జస్ట్ మనం వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆహారం అంటే బల్ల కింద పడిన ఆహారం అండి. నిజమే, అన్యులు వస్తారు, ఎంతోమంది దేవుని దగ్గరకు వస్తారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. యేసుప్రభు మాకు మంచి చేశాడమ్మా, యేసుప్రభు వల్ల మాకు మేలు జరిగిందమ్మా అని సాక్ష్యాలు కూడా చెప్తారు. కానీ వాళ్ళు వారి మతాన్ని, వారి పరిస్థితిని, వాళ్ళకున్న ఆచారాన్ని విడిచిపెట్టి దేవునిలోకి, మన యేసయ్యలోకి కంప్లీట్గా రాలేకపోతున్నారు. సరే, వారిని ఏది ఆటంకపరుస్తున్నది అనేది ఒక ఎత్తు అయితే, వారికి నిజమైన సత్యము తెలియక, యేసు తప్ప వేరే దేవుడు లేడన్న విషయం తెలియక వారు ఆ రీతిగా దేవుని దీవెనలు అయితే పొందుకొని వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసండి, మన దేవాది దేవుడు గొప్ప దేవుడు అండి. ఎలాంటి దేవుడు అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయడంటే, ఆయన చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎవరిని త్రోసివేయనని. కాబట్టి ఆయన నామంలో ఎవరు ఏడ్చినా, ఆయన నామంలో ఎవరిని పిలిచినా అయ్యా యేసయ్యా అని పిలిస్తే చాలు రక్షించబడతారంట. యేసయ్యా అని ఆయన వైపు తిరిగితే ఆయన జాలిగల దేవుడు, ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడంట. కాబట్టి ఏ బిడ్డలు ఏ వసతితో వచ్చినాను, ఏ అక్కడితో వచ్చినాను, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటని కూడా చూడకుండా దేవుడు వారి ప్రార్థనలకి జవాబిచ్చి వారి అవసరతలను తీరుస్తున్న దేవాది దేవుడు మన గొప్ప దేవుడు అండి. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమామయుడి ప్రేమని ఈ రకంగా లోకంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది పొందుకుంటున్నారే, కానీ అది లోకానుసారమైన దీవెనండి, లోకానుసారమైన స్వస్థత, లోకానుసారమైన ఆశీర్వాదం, లోకానుసారమైన ఏ రకమైన దీవెనని వాళ్ళు పొందుకుంటున్నారు. ఈవెన్ కాపుదలు కూడా పొందుకుంటున్నారు, ప్రొటెక్షన్ పొందుకుంటున్నారు. అవును దేవుడే అండి, నాకు భయం వేసిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటాను, నాకు నెమ్మది అనిపిస్తుంది, ఎంతోమంది మాట్లాడడం నేను కూడా వింటూ ఉంటాను, మీరు కూడా చూస్తూనే ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అది కాదు కదండి దేవుడు కోరుకుంటుంది, అది కాదు కదండి దేవుడు మన బల్ల మీద కూర్చోబెట్టి ఆయన శ్రేష్టమైన ఆహారం మనకి ఇవ్వాలని కూర్చోడు. అదే పరలోక సంబంధమైన ఆహారం. ఆ పరలోక సంబంధమైన ఆహారం మనం ఏ రీతిగా భుజిస్తామంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం చేయడానికి తెలుసుకున్నప్పుడు, ఆయనలాగా మనం బ్రతికినప్పుడు. అయితే ఈరోజు ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులారా, ఇది క్రైస్తవులకండి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట. ఒక అన్యులలాగా మరి ఇహలోక సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కోసం యేసు దగ్గరికి వస్తున్నావా, లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల కోసం నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో అంటుకట్టుకొని ఉన్నావా, దేవునితో మరి అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు కూడా దేవుడిని వాడుకుంటున్నావా అంటే నీ అవసరాల కోసం, అక్కర్ల కోసం. అవునండి, దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు కదా, మరి వచ్చి ప్రార్థన చేస్తే ఇచ్చే దేవుడు కదా, మరి ఆయన ప్రార్థనలు అయితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడండి, అడుగుతాడు. ఆఫ్కోర్స్ ఆలస్యమైన ఆయన చేస్తాడండి. మరి ఆయన పక్షపాతి కానే కాదు, ఆయన కోపగిస్తుడు కానే కాదు. సరే, కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుందేమో దీవెనలు కానీ ఆశీర్వాదాలేమో, కానీ ఆయన మాత్రం మన ప్రతి ప్రార్థనకి మరి ఆయన జవాబిస్తాడు. ఎవరి ప్రార్థనైనా ఆలకిస్తాడండి, ఎంతటి పాపినైనా ఆయన క్షమిస్తాడండి. అంత గొప్ప దేవుడు మరి ఒక క్రైస్తవుడైన నిన్ను ఏ రకంగా దేవుడు దీవించాడు, ఎంతగా నిన్ను దీవించాడు, సకల ఆశీర్వాదాలతో మరి నిన్ను దీవించాడా, మరి లేకపోతే గతంలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను కాపాడుతూ బ్రతకడానికి కృప చూపించాడా, మరి నువ్వే స్థితిలో ఉన్నావు, ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నావా? చూడండి, ఇక్కడ ఈ కానాన స్త్రీ తనకేం కావాలండి, తనకి పాపం గురించిన అవగాహన లేదు, పాపం అంటే ఏంటో తనకు తెలియదు. వారు పాప స్థితిలో ఉండండి. ఇప్పుడు అన్యుల పరిస్థితి కూడా అదే, వాళ్ళు పాపంలో ఉన్నారు, మాకు యోగ్యత లేదు, మరే మాకు యేసు ప్రభు మాకు దేవుడు కాదేమో అన్న విషయం అలాంటివి ఏమీ తెలియదు. ఆ జ్ఞానమే వారికి తెలియదండి. వారికి తెలిసిందల్లా ఒకటే, వాళ్ళ యేసు ప్రభు ద్వారా చర్చికి వెళ్తే మంచిగా అవుతుందంట, మేము కూడా పోతామని వెళ్తున్నారు, వస్తున్నారు. సరైన వార్త సువార్త వారికి అందక మరి వారు రక్షణలోకి రాలేకపోతున్నారేమో, కానీ దేవుని సకల ఆశీర్వాదాలు అయితే వాళ్ళు పొందుకొచ్చున్నారండి. అలాగే ఈ స్త్రీ కూడా మరి తనకు కావాల్సింది ఏంటంటే, ఎవరేమన్నా అనుకోండి, ఇక్కడ ఎందుకు పోయావని నిందల గురించి ఆలోచించట్లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళావని ఎవరేమన్నా ఏమని అంటారని భయపడట్లేదు. కానీ మరి దేవాది దేవుడు, ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన నా బిడ్డని స్వస్థపరుస్తాడని ఆమె విశ్వసించింది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించి, ఇదిగో అమ్మ నీ విశ్వాసము గొప్పదని దేవుడు కూడా ఆనందించేలాగా మరి ఆమె స్వస్థత పొందుకుంది తన కుమార్తె విషయంలో. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు నా జీవితంలో మనం ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి బాధ పెడుతున్నామా? ఎందుకంటే తప్పిపోతున్నారండి, భయంకరమైన పాపంలో పడిపోతున్నాం. ఎలాంటి రోత జీవితంలో బ్రతుకుంటున్నానంటే మాటల్లో చెప్పలేం. సౌలులాగా నువ్వున్నావా? సౌలు యోగ్యత లేనివాడు, ఆ శ్రేష్టమైన మరి బల్ల నుండి వచ్చిన ఆ శ్రేష్టమైన బల్ల మీద ఉన్న ఆహారాన్ని భుజించి సామ్యులతో పాటు, అవునండి, గొప్ప ప్రవక్త అభిషక్తుడు, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక న్యాయాధిపతి, మరి ఒక ప్రవక్తగా ఉన్నాడు, అతనితో పాటుగా అతనంటేనే అసలు అతన్ని చూడడానికి కూడా యోగ్యత ఉండదు, అతన్ని కలవాలంటే కూడా అర్హత ఉండదు, అతని దగ్గరికి రావాలంటే కూడా ఒక కానుకతో రావాలి. అంటే సామ్యులు కానుకలు అడిగాడని కాదు, కానీ ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఒక కానుకతోనే వచ్చి మరి సాగిలపడి ముందు ఆయన నిలబడాల్సిన వాడు. అలాంటి వాడిని మరి సౌల్ని దేవుడు హెచ్చించి గణపరిచి, తన యోగ్యతని బట్టి కాదు, తనకున్న దాన్ని బట్టి కాదు, తన మంచితత్వాన్ని బట్టి కాదు, కానీ దేవుని ప్రణాళిక చొప్పున తను ఎన్నుకొని తనకి శ్రేష్టమైన ఆహారం ఇస్తే ఆయన ఎలా పొడగొట్టుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం.
చేసుకోవచ్చు. సౌలు విషయంలో అంటే అభిషేకించబడ్డాడు, కానీ సంవత్సరం తిరిగే లోపలే మరి దేవునికి అలాగే సమూయేలుకి వ్యతిరేకమైన క్రియలు చేసి దేవుని ఉగ్రతకి గురయ్యాడు. దేవుని అభిషేకాన్ని మరి ఆయన సంపూర్ణంగా కోల్పోయి మరి దేవుణ్ణే బాధ పెట్టిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నా జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినా మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నామా? ఈ కొత్త సంవత్సరపు ఆరంభంలో మనం ఉంటున్నామని నువ్వు నిజంగా దేవుడు అంటున్నాడు, నీకు బల్ల మీద ఉన్న ఆహారం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బల్ల కిందది కావాలని కోరుకుంటున్నావా? తీసుకో, దేవుడు ఇస్తాడండి, ముష్టిలాగా పడేస్తాడు. ఇజ్రాయలైట్స్కి ఇవ్వలేదండి. ఇజ్రాయలైట్స్ విషయంలో వాళ్ళు గునిగారు, సునిగారు, మాకు అది లేదు, మన్నా తినలేకపోతున్నాము, మాకు మాంసాహారం కావాలి, మాకు ఆ ఉల్లిపాయలు కీరా దోసకాయలు కావాలి అన్నప్పుడు మీ మాటను నేను విని ఉన్నానని దేవుడు కోపంతో అండి, చూడండి, ప్రేమతో ఇవ్వలేదు. అయ్యో నా బిడ్డలకి ఆశ కలిగి ఉందా? చూడండి, ఇప్పుడు ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అమ్మ నాకు అది కావాలి, నాన్న నాకు అది తెచ్చిపెట్టవా అంటే అయ్యో బిడ్డ అడిగిందని ప్రేమతో తీసుకొచ్చి పెడతాం. వాళ్ళకి ఆ స్తోమత ఉన్నా లేకపోయినా ఉన్నంతలో అయినా అయ్యో బిడ్డ ఎన్నోసార్లు అడిగింది కదా అని మరి ప్రయాసపడి తీసుకొచ్చి తల్లిదండ్రులు పెడతారండి. ఇక్కడ ఈ పిల్లలు ప్రేమతో అయ్యా నాకు అది తినబుద్ధి అవుతుంది, ఆశతోనో ఆకలితోనో వాళ్ళు అడిగి ఉంటే బాగుండేది. శ్రేష్టమైన మన్నా తింటున్నారు. మరి దేవాది దేవుడు వారికి అద్భుతాలు కార్యములు చేర్పించుకుంటూ ముందుకు నడిపిస్తూ ఏ కొదువ లేకుండా చూస్తున్న సమయంలో వారు చేస్తున్న పొరపాటు ఏంటంటే వారు దేవుని మీద గునుగుతున్నారు, సునుగుతున్నారు. అంత మాత్రమే కాదండి, వారు మోజెస్ని కూడా ధిక్కరిస్తున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి ఆ మాటలకి దేవుడికి కోపం వచ్చి వారి మీద ఉగ్రత వచ్చేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి ముక్కుల్లోకి, చెవుల్లోకి, నోట్లోకి మరి బయటకు వచ్చే అంతగా ఆహారాన్ని పెట్టాడంట. మీరు తినండి అని ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా తిన్నారంట. కానీ తిన్న తర్వాత అది చెవుల్లోకి వెళ్ళి ముక్కుల్లోకి వెళ్ళి బయటకు వస్తుందంటే అది దేవుడు ఎంత బాధపడి ఉండి వారికి ఆ శిక్ష ఇచ్చాడని. ఇప్పుడు మన జీవితంలో కూడా నువ్వు ఏడుస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు బంగ్లాలు కావాలా, నీకు ఆస్తులు కావాలా, నీకు అంతస్తులు కావాలా, నువ్వు దేవుని దగ్గర మారం చేస్తున్నావా, ఖచ్చితంగా నీ ముఖాన్ని ఇసిరి కొడతాడు. కానీ ఆ ఇచ్చుటలో దేవుడికి ఆనందం ఉండదండి. సో నేనేమంటున్నానంటే అలాంటి బల్ల కింద ఆహారాన్ని మనము తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే శ్రేష్టమైన దేవుడు, మన దేవుడు తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకొని తన రక్తాన్ని మనకు ఇచ్చి తన రక్తంతో మనల్ని విలువ పెట్టి కొనుక్కొని ఆయన మనల్ని తనతో పాటుగా మరి భాగస్వాములు చేసుకున్నాడు కదండి. మరి దేవుని చిత్తమైతే నెక్స్ట్ వచనం అంటే నెక్స్ట్ మెసేజ్లో మనము ఆయనతో పాటుగా మనం కూర్చొని ఉన్నాం అనే మాటని మనం ధ్యానిద్దాం. అయితే ఈరోజు ఈ మాటని బట్టి మరి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనను మనం బాధ పెట్టకూడదండి. చూడండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి. చూడండి, ఇక్కడ ఒక మాట ఆశ్చర్యం వేస్తుంది. ఆయన యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఈరోజు అది ఆ కాలంలో ఆ 2000 సంవత్సరం ముందు యేసు ప్రభు పుట్టినాక ఆ కొద్ది రోజులలో కొద్ది సంవత్సరంలో ఆయన పలుకుతున్న మాట. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా అండి? తన శిష్యులతో మాట్లాడాడు, తన శిష్యులకి అప్పచెప్పాడు బాధ్యత. అవును, ఎందుకు తెలుసా అండి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సందర్భం జరిగింది యేసు ప్రభు యొక్క సిలువకి ముందండి. ఆయన సిలువ యాగం చేయకముందు ముందైతే ఆయన మానవాళికి రాలేదు, కానీ ఇశ్రాయేలైట్ కోసమే వచ్చాడు. ఎందుకంటే వచ్చి అంటే ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరికండి? ధర్మశాస్త్రం నెరవేర్పు ఎవరికండి? మరి పాత నిబంధన ప్రకారంగా అదంతా కూడా మరి అన్య జనులకి కాదు, కానీ అది 99% ఇజ్రాయెల్ జనాంగంకే వర్తిస్తుంది. సో ఇజ్రాయెల్ వారికి మాత్రమే దాని గురించిన సత్యాలు తెలుసు, అన్యులకి అంత తెలియదు. కాబట్టి ఆ నెరవేర్పులు, అందులో ప్రవచించబడిన యేసుప్రభు రాకడ విషయంలో మరి ఏమేమి జరగబోతున్నాయో జరిగాయో అవన్నీ కూడా నెరవేర్చేలాగా యేసుప్రభు రానే వచ్చారు. ఆయన పుట్టి ఉన్నాడు, ఆ తర్వాత ఆయన మరి మరణించాలి అనేది కూడా ప్రవచనాత్మకంగా ఉన్నాయి. కానీ ఆయన పుట్టింది మాత్రం మొదటిగా ఏంటంటే అందరూ తెలుసుకొని ఇదిగో ఆయన నడుచుచున్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ఆయన నడిచిన ప్రాంగణం అంతా ఉంది, అంతా యూదులే అండి. ఆ యూదులు అవును కదా, ఇతనే కదా, మరి ఇంతకంటే ఇంకెవరు వస్తారు, ఈయన కాదా మెస్సయ్య అని కొంతమంది నమ్మారు. కొంతమంది వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకున్నారు, యోహాను ద్వారా మరి బాప్తిజం పొందుకున్నారు, శిష్యులిచ్చే బాప్తిజం పొందుకున్నారు. కానీ మరి కొంతమంది అయితే సద్దకేలు పరిసయలు మారలేదండి. సో అంత మాత్రమే కదా, అంటే అక్కడ సద్దకేలైనా పరిసయలైనా ఆ ఇజ్రాయెల్ 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మరి నశించిన స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మరి యేసు ప్రభువారు ఆ సమయంలో వచ్చి ఉన్నాడు, వారిని స్వస్థపరుస్తున్నాడు, వారి జీవితంలో అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు. అప్పుడు నిజమే ఇతనే మెస్సయ్య అని నమ్మి మరి వారందరూ కూడా మరి ఆయన వైపు తిరుగుతున్నారు, మరి ఆయన రాజ్యంలోకి చేరుతున్నారు. కానీ మరి కొంతమందిని ఇంకా రిజెక్ట్ చేస్తున్నారు. అన్యులకైతే ఇవన్నీ ఏమీ అర్థం కాకపోవచ్చు కాబట్టి, కానీ అక్కడే ఉన్న అన్యులు మాత్రం కొంతమంది రీతిగా వచ్చి మరి ఇంకో కొంతమందిని
అని కూడా మనం బైబిల్లో చూడొచ్చండి. సువార్తలో వారు కూడా వచ్చి మరి దేవుని చేత మరి రక్షించబడటం మనం చూస్తాం. అంటే వాళ్ళు కేవలం ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళటం మాత్రమే మనం కొంతమంది జీవితంలో చూస్తాం. కానీ ఇజ్రాయెల్ బిడ్డలు మాత్రం యేసు ప్రభు ఉన్నప్పుడే మరి మార్పు అనేది పొందుకున్నారు. అయితే తర్వాత మరి పౌలు భక్తుని వాడుకొని ఇంకో కొంతమంది శిష్యుల్ని వాడుకొని దేవుడు బర్నబాని కూడా వాడుకొని మరి అన్యుల దగ్గరికి కూడా మీరు వెళ్ళాలని. ఎందుకు తెలుసండి? వేళ చెల్లించబడింది. ఇప్పుడు ఆ శిలువ యాగం అనేది, ఆయన పుట్టుట అనేది ఆ సమయంలో 3.5 సంవత్సరాలు అనేది అది ఎందుకోసం అనేది కేవలం ఇజ్రాయేలీస్ మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆ టైంలో జరుగుతున్న అద్భుతాలు కేవలం అక్కడే జరగాలి. కానీ ఎప్పుడైతే పాప క్షమాపణకి సంబంధించిన సంపూర్ణ ఆ యజ్ఞం అనేది జరిగిందో, ఆ శిలువ యాగం అనేది జరిగిందో, ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడో, అప్పుడు ఆ పునరుద్ధాన శక్తి ద్వారా, ఆ పునరుద్ధాన కార్యము ద్వారా జరుగుతున్నది ఏంటంటే లోక పాపములను ఆయన మోసుకొని వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. లోకం అంటే ఎవరండి? ఇజ్రాయెలైట్స్ మాత్రమే కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ, ఈ లోకంలో గర్భఫలము అని పిలువబడుతున్న ప్రతి బిడ్డ. అవునండి, ఈరోజు మనకి పిల్లలు పుడితే మన పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని సంతోషిస్తామేమో. అయితే మనము గర్భఫలమే. మరి ఆ తర్వాత మన తాత ముత్తాతలు అందరూ కూడా దేవుడిచ్చిన బహుమానమే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. సో అందరి కోసం, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కోసం ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఆ క్షణం నుండి ఎప్పుడైతే వెల చెల్లించబడిందో, ఎప్పుడైతే ఆయన తిరిగి లేచి మరలా శిష్యులని పురమాయించి మరి ఇదిగో మీరు సువార్త సకల జనులకి చాటించుడి. ఏంటి ఆ సువార్త అంటే? ఇదిగో మీ పాపములు క్షమించబడి. మనం ఎన్నోసార్లు ధ్యానిస్తానే వస్తున్నామండి. మనకి తెలిసిన విషయాలే. మరి యోహాను సువార్త చివరి అధ్యాయంలో కూడా మనం ధ్యానించినప్పుడు ఇదిగో ఇది నిజమైన స్వార్థ, ఇది నిజమైన స్వార్థ. లోక పాపముల నిమిత్తము మరి యేసు ప్రభువారు మరణించారు, తిరిగి లేచారు, ఇంకా మీ పాపములు క్షమించబడ్డాయి అనేదే నిజమైన శుభవార్త. ఇక్కడ చూడండి, బల్ల కింద పడిన ఆహారం తినడం అంటే ఏంటి తెలుసా అండి? నువ్వు పాపంలో ఉన్న, పాపం లేని స్థితిలో ఉన్న, ఏ రకంగా ఉన్నాను, కేవలం దేవుడు అట్లా పడేసిన ఆహారం తినడమే. అలాంటి దానికోసం దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. కానీ దేవాది దేవుడు పరలోక సంబంధమైన దీవెన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, ఆత్మ సంబంధమైన దీవెనలు మన మీద కుమ్మరించాలనే నిజమైన వాంఛతో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కొనుక్కున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనలో ఉండి మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? నిజమే. ఇంతసేపు మనం ఈ స్త్రీ గురించి మరి 3 రకాలుగా పిలిచారు. ఆయనని ఒప్పుకుంది, ఒప్పుకోలేదు. ఆయనను ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని త్రోసివేయలేడు. ఆ సమయంలో కూడా ఆయన త్రోసివేయలేదు. ఆయన ప్రేమ గల దేవుడు. అలాంటిది నిన్ను నన్ను ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పడిన స్థితిలో నువ్వు ఉన్నా, అవునండి, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివని మాత్రమే కాదు, నువ్వు అన్యుడివైనా సరే, నువ్వు ఏ మతం, ఏ కులం, ఏ పూజలు చేస్తున్నావు, ఏ దేవుళ్ళను మొక్కుతున్నావు, ఏ దేశం, ఏ రాష్ట్రం అని కాదు, కానీ నీ కోసం దేవాది దేవుడు వెల చెల్లించాడు. నిన్ను, నీ పాపాలను ఆయన క్షమిస్తున్నాడు, క్షమించేశాడండి ఆల్రెడీ. కానీ నువ్వు నమ్ముట నీ వలనైతే నువ్వు దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు అనే నామం వైపు చూడు. యేసు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది. ఆయన దగ్గరికి వస్తే నీకు కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పరలోక సంబంధమైన నిత్యత్వము, నిత్య నరకం నుండి తప్పించబడట, అలాగే నిత్య జీవంలోకి అడుగు పెట్టుట అనేది దొరుకుతుంది. ఈ లోకం ఎవ్వరు ఇవ్వలేని సమాధానము దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు బల్ల మీద కూర్చొని మరి తినాలి అని ఈరోజు దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ఈ పిలుపుకి నువ్వు ఓకే చెప్తున్నావా? అవును, ఎంతోమంది ఎన్నో రకాలుగా పిలిస్తే ఆహ్వానాలకు వెళ్తూ ఉంటాం. కానీ మనము పిలుస్తున్న ఈ దేవుని ఆహ్వానంలోకి మనం ఈరోజు ముందుకు వెళ్దామా? మనం సాగిలపడి మన పాపాలు ఒప్పుకొని ఆయన ఏర్పాటు చేసిన నిజమైన బల్ల మీద కూర్చొని ఆయనతో పాటుగా మనం భోజనం చేద్దామా? దాని అర్థం ఆయన చిత్తము మన జీవితంలో జరుగులాగా ఆయనకి మనం సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, మేము బల్ల కింద పడిన ఆహారాలు తినడానికి మాకు అవసరం లేదు ప్రభా, ఎందుకంటే మేము దానికోసం లేము ప్రభా. కానీ బల్ల పైన పెట్టిన నీ శ్రేష్టమైన ఆహారాన్ని, నీ చిత్తమనే ఆహారం, నీ పరలోక దీవెన అనే ఆశీర్వాదాలతో కూడిన భోజనాన్ని మేము చేయుటకు అయా కృపను మా అందరికీ, ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డకు ధన్యతని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.